श्रीगुरुभ्यो नमः। हरि ओं। श्रीमहागणाधिपते नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। నిన్న చెప్పుకున్నటువంటి ఎపిసోడ్లో మనం విదురుడిని యమధర్మరాజు గౌరవించి తీర్థయాత్ర తర్వాత వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా కనుక్కున్న తర్వాత గాంధారి ధృతరాష్ట్రులు దేహత్యాగం చేసుకోవడం ఇది ఇప్పుడు. అందువల్ల కాలం యొక్క పోకడ తెలిసినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నట్ట. కాలం పోకడ తెలిసినటువంటి, కాలం పోకడ తెలియడానికి ఆయనకే ఉంది, ఆయనే కాలం కదా, కాలుడు కదా ఆయన. అందువల్ల ఆయన ధృతరాష్ట్రుడితో అంటున్నారట, కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం గని ప్రాణేచ్చలనుండు జంతులనే కాలంబు దుర్లంఘ్యమై యనివార్య స్థితి చంపునట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చే నుపాంతంబున మారు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా. ఓ రాజా, లోకంలోని మానవులు బంగారము, ఇండ్లు, భార్యలు, మిత్రులు, బిడ్డలు వీళ్ళందరినీ కళ్ళ ముందు చూసుకుంటూ ప్రాణాల మీద ఆశని పెంచుకుంటూ ఉంటారు. కాలం మాత్రం ఎవరికీ లొంగనిది మరియు అనివార్యమైనది. నీకు మృత్యువు సమీపిస్తున్నది, అందువల్ల మనసులో దీనిని గురించి ఆలోచించు అని ధృతరాష్ట్రుడికి చెప్పాడు విదురుడు. పుట్టంధుడవు, పెద్దవాడవు, మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లెం జడిపోయే దుస్సహ జరా భారంబు పైగప్పే నీ చుట్టాలెల్లను పోయి రాలు మగన్ శోకంబునన్ మగ్నులై కట్ట దాయల పంచ నుండదగడే గౌరవ్య వంశాగ్రాణి. ఓ కురుకుల శిరోమణి, నీ పుట్టినప్పటి నుంచి అందుడువే, పెద్దవాడవు, రాజభోగములా ఇక పైన ఏమీ నీకేమీ లేవు, ఇంక ముసలివాడైపోయిన తర్వాత ఏముంటాయి, అధికారమా అంతరించింది, భరింపరానిటువంటి ముసలితనం మీద పడింది. ఎప్పుడు ఆయన ధృతరాష్ట్రుడు, ధర్మరాజు వాళ్ళకే 100 సంవత్సరాలంటే ఆయనకి ఎంత ఉంటుందో ఆలోచించండి. నీ బంధువులంతా నశించారు, నీ భార్య నువ్వు శోకంలో మునిగి తేలుతున్నారు, ఇట్టి నువ్వు పొరుగు పంచలో ఎలా ఉంటావయ్యా? పొరుగు పంచే కదా. పాండురాజు గారి కొడుకులు వాళ్ళని వేరుగా చూడలేదా? వాళ్ళ అరణ్యానికి పంపించలేదా? మేము రాజ్యాన్ని ఇవ్వబట్టే కొడుకు వాళ్ళని పలకలేదా? అప్పుడు వీళ్ళు సొంతంగా చూసుకొని ఉంటే అరే నాన్న మీ రాజ్యం మీది రాజ్యం చేసుకొని ఉంటే ఇప్పుడు మొహమైనా ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా లేదు కదా, వాళ్ళని బయటికి పంపించేశారు. ఎలా ఉంటావు పొరుగు పంచరు? అది పొరుగు పంచే అవుతుంది. అది పెట్టి తిని చిచ్చు గృహమున బట్టి తిని దదీయ భార్య బాడడములకం కొట్టి తిరి వారు మునుపగా నెట్టెన భరింపవలని ఈ ప్రాణములను. చూడండి ఎంత బాగా చెప్పాడు. మీరు పాండవుల గృహానికి నిప్పి పెట్టారు. ఎంత చక్కగా చెప్తున్నాడో విదురుడు చూడండి. అంటే నిక్కచ్చిగా ఉంటుంది మాట. నిక్కచ్చిగా ఉన్న మాట మనకు నచ్చదు, కానీ ఆ మాటలు నిజం. వాళ్ళ భార్యను బలాత్కారం చేశారు, వాళ్ళను అడవులకు పంపించారు. అట్టి పాండవులు మిమ్మల్ని పోషిస్తూ ఉంటే మీరు ప్రాణాలను నిలబెట్టుకుంటారు. ఏమిటయ్యే పని? బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి బెందంబు వండికొని పొందిడే పై బడ్డాడని భీముడొర గొడ్డెములాడంగా గూడు గుడిచెదవదిపా. బబ్బా, ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పలేని గుడ్డివాడికి పెండం వండి పట్టుకెళ్ళి పారేయండి అంటున్నట్టు భీముడు. మా మీద పడ్డాడు అంటున్నట్టు భీముడు. ఎవరైనా దాచుకోగలరు కానీ భీముడు దాచుకోలేపాడు. ఏమంటాడో చూడండి. ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పలేకపోయాడు, గుడ్డివాడికి ఇంత పెండం వంటి పట్టుకెళ్ళి పారేయండి, మా మీద పడి తింటున్నాడు అని భీముడు మీ మనస్సు నొప్పించే వంకర మాటలు అంటూ ఉంటే కుడుస్తూ అంటే కూడు తింటూ ఎలా ఉంటుందో మహారాజా అని అడుగుతున్నాడు. కనియదవో బిడ్డలనిక మనియదవో తొంటి కంటే మనుమల మాటలు వినియదవో ఇచ్చెద రమ్మనియదవో దానములకు నవనీసురులను. ఇక తిరిగి కన్న కొడుకుల ముఖాలు చూడలేవు కదా, చచ్చిపోయారు కదా వాళ్ళందరూ. పూర్వం కంటే రాజసంగా బతకలేవు కదా, నీ మనుమల మాటలు వినవలేవు, బ్రాహ్మణోత్తములను దానం ఇస్తానని పిలవలేవు కదా. నీకేముంది ఇక్కడ దానం ఇవ్వడానికి? నీదేమిటి? ఏమీ లేదు నీకు.
దేహము నిత్యముగాదని మోహము దెగగోసి సిద్ధమునివర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా. ఎంత బాగా చెప్పాడండి. నిజం చెప్పిన తర్వాత అనగా దేహము నిత్యం కాదు అని ఎవరైతే మోహమును తెగకోసి ఒక మునివలే ఇంటి నుండి ఉత్సాహంతో బయటికి వెళ్తాడో ఆ నరుడు తప్పకుండా ముక్తి పొందుతాడు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని జ్ఞానాన్ని కలిగించుకొని నువ్వు బయటికి రా, బయటికి వెళ్ళు, ఆ సంసారాన్ని వదిలి. ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడండి. వెంటనే అతనిలో జ్ఞాననేత్రం వెలిగింది. ధృతరాష్ట్రుడే తక్కువవాడు కాదు కదా, ఆయన జ్ఞాన సంపన్నుడే. అయితే ఒక్కొక్కసారి అలా ఉంటుంది కదా. ఇక సంసారం విడిచి మోహపాసాలను తెరించి జ్ఞాన మార్గంలో హిమవత్ పర్వతం వైపుకు ప్రయాణం సాగించేటండి ఆయన. అందుండైన పతిన్వరించి పతిభావాసక్తి నేత్రద్వయీ బంధాచ్ఛాదమునందరించి నియమ ప్రఖ్యాతయ్యున్న తద్గాంధారక్షితినాదు కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లంబటి వెంటనేగే నొదయత్సాద్వీ గుణారూఢయై. గాంధారి తల్లి మాత్రం మహాపతివ్రతేనండి. అందుకనే ఆవిడ శాపం పెడితే కృష్ణుడు కూడా భరించాడు. అంటే గాంధార పతివ్రత శాపం పెడితే భరించాలని కాదు, అక్కడ అంత శక్తి ఉంది ఆవిడికి. అందుడైన పతిని వరించిందండి. అతను చూడలేని లోకాన్ని తను మాత్రం ఎందుకు చూడాలని కళ్ళ గంతలు కట్టుకుంది. నియమాన్ని పాటించడంలో లోకంలో ఖ్యాతిని వహించున్న గాంధారరాజు కూతురైన గాంధారి కూడా యోగమునందు ప్రీతితో, తన ప్రీతితోనండి, ఇష్టంతోనండి, విరక్తితో కాదండి, ఇష్టంతో, భక్తి, భర్త ఏది చేస్తే తను అనుసరించి వెళ్ళాలని చెప్పి తన భర్త వెంట వెళ్ళిందండి. వెనుకకు రాక చొచ్చు రణవీరున కైవడి రాజదండనంబునకు భయంబులేక వడిబోయడు ధీరుని భంగి నప్పుడా వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంత భూమికింబెనిమిటితోడ నించుక యుభీతి వహింపక ఏగ బ్రీతితో. వెనుకకు రాకుండా ముందుకు చొచ్చుకుపోయే రణవీరుని వలె రాజదండానికి భయపడకుండా వడిగా ముందుకు నడుచుకుంటూ పోయే ధీరుని వలె అప్పుడా వనిత హిమవత్ పర్వత ప్రాంత భూమికి భయం లేకుండా పెరివిడితో బయలుదేరింది అమ్మ గాంధారి తల్లి. విదురునితో కలిసి గాంధారి ధృతరాష్ట్రులు వనానికి వెళ్ళారు. ఆ మరునాడు ధర్మరాజు ఉదయమే లేచి సంధ్యావందనం చేసుకొని నిత్యము చేసుకునే హోమం పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు గోవులు, దానములు, బంగారములు, తిలములు, వస్త్రములు ఇత్యాది దానములు చేసి నమస్కరించాడు. గురువందనం చేశాడు. గురువందనం కోసం రోజులాగానే మందిరానికి వచ్చి అక్కడ విదురునితో కూడిన తల్లిదండ్రులను చూడలేకపోయాడు. ఇక్కడ ధర్మరాజు దృష్టిలో మాత్రం తల్లిదండ్రులే వాళ్ళు. ధర్మరాజు కాబట్టి ఆయన విదురుడు అక్కడ కూర్చుని ఉండేవాడు, లేరు వాళ్ళు. సంజయుడు మాత్రం కనిపిస్తే అతనితో ఇలా అన్నట్ట, మా తల్లిదండ్రులు ఈ మందిరమున లేరు సంజయ వారెందు జనిరి నేడు ముందర గారడు ముదిసని మా తండ్రి పుత్ర శోకంబున బొగులు తల్లి సౌజన్యనిది బ్రాణసకుడు మా పినతండ్రి మందబుద్ధులమైన మమ్ము విడిచి ఎటబోయిరో మువ్వు రెరిగింపు గంగలోదన యపరాదంబు నడవి కొనుచూ భార్యతోడ తండ్రి పరితాపమునగడు కపటమింతలేదు కరుణగలదు పాండు భూ విభుండు పరలోకగతుడైన మమ్ము భిన్నవాండ్రె మనిచినతడు. చూడండి ధర్మరాజు ఎలా ఉందో, అక్కడ భీముడు ఎలా అన్నాడో ఇక్కడ ధర్మరాజు గారు ఏమంటున్నారో చూడండి. సంజయ, మా తల్లిదండ్రులు ఈ మందిరంలో కనిపించడం లేదు, వారు ఎక్కడికి వెళ్ళారు? తన ఎదురుగా ఏముందో కనిపించదు మా తండ్రికి. పుత్రశోకంతో బాధపడుతూ ఉంటుంది మా తల్లి సౌజన్యమూర్తి ఆవిడ. ప్రాణసకుడు మా పెనతండ్రి అయిన విదురుడు మందబుద్ధులమైన మమ్మల్ని విడిచి ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియజేయవయ్యా. తాము చేసిన తప్పులకు పరితాపంతో భార్యతో కలిసి మా తండ్రి అయిన ధృతరాష్ట్రుడు గంగానదిలో కలిసిపోయాడా? ఆయనకు కపటం తెలియదు, కరుణార్ధ హృదయం. చూడండి, ధృతరాష్ట్రుని పట్టుకొని కరుణార్ధ హృదయం అంటున్నట్టు ఆయన. మా తండ్రి గారైన పాండురాజు గారు పరలోకగతుడైన పిమ్మట చిన్నవాళ్ళమైన మమ్మల్ని అతనే కదా పెంచి పెద్ద చేశాడు. ఎంత కృతజ్ఞత అండి ఆయనకి, ధర్మరాజు గారికి ఆ మాటలండి అని అడిగేసరికి సంజయుడు అత్యంత దయతోనూ స్నేహంతోనూ కూడిన హృదయంతో తన ప్రభువు పోయిన మార్గం తెలియక కొంచెం సేపు ఊరుకొని అతని వియోగం వల్ల కలిగిన దుఃఖం చేత కన్నీరు తుడుచుకున్నాడు. తన బుద్ధిబలం చేత ధైర్యాన్ని తెచ్చుకొని తన ప్రభువు పాదములు మనస్సులో నిలుపుకొని ధృతరాష్ట్రుని పాదాలు ధర్మరాజు గారితో ఇలా అంటున్నారట,
అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు నడుగడీరేగి మీ తండ్రి యవనినాథ మందిరములోన విదురు మంతనంబు నిన్న యాడుచునుండెను నేడు లేడు. ఎంత చక్కగా ఉంది చూడండి. అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు నడుగడీరేగి మీ తండ్రి యవనినాథ మందిరములోన విదురుతో మంతనంబు నిన్ను యాడుచునుండెను నేడు లేడు. ధర్మరాజా, మా తండ్రి గారు అఖిల వార్తలు, మీ తండ్రి గారు అఖిల వార్తలు అంటే లోకంలో వార్తలన్నీ కూడా నేనే ఆయన చెప్పేవాడిని. ఈ రాత్రి నన్ను ఏమీ అడగలేదు. మందిరంలో విదురులతో మంత్రాలు ఆడుతూ నిన్న కనిపించారు, ఇవాళ చూసేసరికి లేరు. విదురుడు గాంధారి ధృతరాష్ట్రుడు నన్ను వంచి ఎక్కడికి పోయారో వాళ్ళ మనసుల్లో ఉన్న సంకల్పం ఎట్టిదో నాకైతే ఏమీ తెలియదు అని సంజయుడు దుఃఖిస్తున్న సమయంలో తుంబురునితో కలిసి నారదుడు వచ్చేటండి. లేచి నమస్కరించి సోదరులతో కలిసి వారిని పూజించి ధర్మరాజు ఇట్లా అన్నట్ట. అక్కట తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ వారు నేడెక్కడ పోయిరో ఎరుగ నెప్పుడు బిడ్డల పేరు గుర్చి తా బొక్కుచునుండు దల్లి ఎటు రోయినగో విపదంబు రాసికి నిక్కము కన్నధారుడవు నీవు జగజ్జన పారదర్శన. ఓ నారద, తల్లిదండ్రులు ఇంట్లో లేరు మహాత్మా, వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మా అమ్మ ఎప్పుడు బిడ్డల గురించి పేరున తలుచుకొని బాధపడుతూ ఉండేది. ఎక్కడికి వెళ్ళిందో ఈ విపత్తు అనే అంబురాశికి నిజంగా నువ్వు కర్ణధారకుడివి. అలా అనేసరికి నారదుడు ఇలా అన్నట్టు, ధర్మరాజు గారు ఇలా అనేసరికి ఈ విష్ణువు అంతా ఈశ్వరుడి యొక్క ఆధీనము. జీవులను ఒకదానితో ఒకటి కలుపుతూ ఉంటాడు, ఎడబాపుతూ ఉంటాడు. ముక్కులు పొడిచి తాళ్ళు కట్టి మెడకు పలుపులు బిగించిన ఎద్దువలే ఈశ్వరుడు కర్తవ్యాకర్తవ్యాలను బోధించి వేదములనే తంత్రిని బిగించి వర్ణాశ్రమ లక్షణాలు గల పేర్లచే ఇంద్రాది దిక్పాలకులతో సహా లోకం అంతా ఈశ్వరుని యొక్క ఆదేశాన్ని వహిస్తుంది. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలు బంతులు మొదలైన ఆట వస్తువులు అన్నీ కలుస్తూ విడిపోతూ ఉంటాయి. నేనే ఆడేని అనుకుంటాం, ఆ ఆట మనది కాదు, భగవంతుడి ఆటది. అదేవిధంగా మానవులకు భగవంతుని ఇచ్చానుసారం సంయోగ వియోగాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు కలిసిన వాడు రేపు విడిపోతాడు, ఎల్లుండి మరొకడు కలుస్తాడు. జీవుడు చైతన్య రూపంలో శాశ్వతుడు గారు, దేహ రూపంలో అనిత్యుడుగా ఉంటాడు. మరో పక్షంలో రెండూ కాకుండా ఉంటుంది. శుద్ధ బ్రహ్మ స్వరూపంలో అనిర్వచనీయంగా ఉంటూ రెండుగాను కూడా ఉంటుంది. ఏ విధంగా స్వీకరించినను నీవు వారిని గురించి శోకించకూడదు. కొండ చిలువ చేత మింగబడుతున్న పురుషుడు ఇతరులను రక్షింపలేడు. కొండ చిలువ అంటే అక్కడ కాలమనే కొండ చిలుగా, దాని నుంచి ఎవరు రక్షించగలరు? ఆ విధంగానే పంచభూతములకు, కాలములకు, ప్రారంధ కర్మకు, గుణములకు అధీనమైన దేహం ఇతరులను రక్షింపనేరదు. ఎవరిని మనం రక్షించగలం? చేతులు గల జంతువులకు చేతులు లేని జంతువులు అనగా 4 కాళ్ళున్న జంతువులు ఆహారంగా ఉంటాయి. చేతులు గల జంతువులకు చేతులు లేని జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు ఆహారంగా ఉంటాయి. కాళ్ళు గల ప్రాణులకు కాళ్ళు లేని తృణాదులు ఆహారంగా అవుతాయట. చూడండి, ధర్మం ఒకదానికొకటి ఎలా చెప్పాడు. పెద్ద జంతువులైన పెద్ద పులి ఇత్యాదులకు చిన్న జంతువులైన లేళ్ళు ఇత్యాదులు ఆహారం అవుతున్నాయి. అన్ని దేహముల యందు జీవుడు ఉన్నాడు కనుక జీవునికి జీవుడే జీవనాధారం అవుతున్నాడు. చేతులున్న జీవులు, చేతులు లేని జీవులు, ఈ రెండితోనూ కూడి ఉన్న ఈ విశ్వం అంతా ఈశ్వరుడే. తనకంటే వేరుగా ఏమీ లేదు. తన మాయ చేత జాతి భేదములు లేని ఈశ్వరుడు అనేక రకాలుగా భోగించేవాడు, భోగింపబడేది అనే రూపాలుగా లోపల వెలుపత అంతా కూడా తానే దీపిస్తున్నాడు. అందువల్ల అనాథలు దీనులు అయిన నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి ఏమైపోయారో, ఎట్లా వర్తిస్తున్నారో అని నీవు విచారించవలసిన అవసరం లేదు. అజ్ఞానం మూలంగా మమకారం పెంచుకొని మనోవ్యాకులత్వాన్ని పెంచుకోవద్దు అని పలికి ఇంకా ఇలా అంటున్నట్ట. అట్టి కాలరూపుడకిలాత్ముడగు విష్ణు డసురనాశనమునకు నవతరించి దేవకృత్యమెల్ల దీర్చి చిక్కిన పని కెదురు సూచుచుండు నిప్పుడదిపా. కాలస్వరూపుడు అఖిలాత్ముడైన విష్ణువు దుష్టులను నాశనం చేయడం కోసం అవతరించాడు. దేవకార్యం తీర్చి మిగిలిన పని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము కృష్ణుడు ఈశ్వరుడు దరిత్రించరించు మీరంతకాలము నుండు అందరూ నవ్వలంబని లేదు. విక్రాంతిమానము కాలము గడవంగ నెవ్వరు లోప రీచింత ఏల నరేంద్ర సత్తమ చెప్పేదన్ వినుమంతయం. అందువల్ల ఏమిటంటే
ఎంతకాలం ఈశ్వరుడైన కృష్ణుడు ఈ భూమి మీద నడయాడుతాడో మీరు అంతకాలం మీరు కూడా ఉండండి. ఆ పైన మీ అవసరం ఇక్కడ లేదు. ఈశ్వరుడు అంటే కృష్ణుడు వెళ్ళిపోతే మీరు కూడా ఇక పలాయనం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. కాలాన్ని దాటడం ఎవరికి సత్యం కాదు, శక్యము కాదు. చింత అవసరం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ధృతరాష్ట్రుడు గాంధారీ విధులతో కూడి హిమత్పర్వత దక్షిణ భాగంలో ఒక మునివనానికి వెళ్ళాడు. పూర్వము సప్తమహర్షులకు సంతోషం కలిగించడానికి ఆకాశగంగా 7 ప్రవాహాలుగా చీలిపోయింది. అక్కడే అట్టి పుణ్యతీర్థంలో స్నానం చేసి యథావిధిగా హోమం చేసి జలాన్ని ఆహారంగా తీసుకొని కర్మలన్నీ ఆచరించడం మానేశారు వాళ్ళు. ఏ విగ్రహములు చెందకుండా నిరాహారుడై శాంత చిత్తంలో పుత్రుల గురించి భార్య గురించి చింతను విడిచిపెట్టేశాడు. ఇంకా ఆయనకి ఏ చింత లేదు. ఆసనంలో కూర్చొని ప్రాణాలను నియమించి మనస్సుతో కలిపి ఇంద్రియాలను 6 విషయముల వైపు ప్రవర్తించకుండా నియమించాడు. ధృతరాష్ట్రుడు ఎంత గొప్పవాడో చూడండి. శ్రీ మహావిష్ణువుడు ధారణాయోగంచే వహించాడు. సత్వరజోతమోగ రూపమైన 3 మలములను హరించాడు. మనస్సులు అహంకార రూపమైన స్థూలదేహాన్ని విడిచి బుద్ధిలో జొలిపి అట్టి విజ్ఞానాత్మను జీవునితో కలిపి ఆ పైన కనిపిస్తున్న ఈశ్వరుని వలన జీవభ్రాంతి అనేటివన్నీ వదిలేశాడు. పిమ్మట మహాకాశంతో ఘటాకాశాన్ని కలిపినట్లుగా అన్నిటికీ ఆధారభూతమైన బ్రహ్మమునందు కలిశాడు. లోపల సత్వరజస్తమో గుణాల క్షోభ లేదు, బయట పంచేంద్రియముల విక్షేపము లేదు. ఇక మాయ తొలగిపోయింది. మనస్సు చక్షువులు మొదలుగా ఇంద్రియములను నిరోధించి ఆహారాన్ని వర్జించి స్థాణువు వలె ఉండిపోయాడు. ఉటజాం తత్సలవేదికి నియుతుడై ఉన్నాడు నేడాదిగా నిటపై నేననువాడు నేనననాడు మేన్ విడవగా నిత్యాగ్ని యోగాగ్ని తత్పటుతేహంబు దహింపజూచి నియమ ప్రఖ్యాత గాంధారి ఇట్టట్టు ఓనొల్లక ప్రాణవల్లభరితో నగ్నింబడు భూవరా. అబ్బబ్బబ్బ కానండి, ధృతరాష్ట్రుడి జన్మ ధన్యమే. భూవర ధృతరాష్ట్రుడు పర్ణశాల లోపల ఉన్న వేదిక పైన నేటికి 5వ నాడు శరీర త్యాగానికి చేయడానికి నియమంగా కూర్చొని ఉన్నాడు. ఈ విధంగా ఆయన యోగాగ్నిలో దగ్ధం కావడం చూసి పతివ్రత అయిన గాంధారి ఎక్కడకు వెళ్ళడానికి ఇష్టపడక అగ్నిలో పడి భస్మం అయిపోతుంది. అంతట వారల మరణము విత్తయగచు చూడబడిన విదురుడు చింతా సంతాప మొదవ బ్రీత స్వాంతుడై తీర్థములకు జనియడునదిపా. దగ్గరుండి యమధర్మరాజు రూప ఆధారంలో ఉన్నటువంటి విదురుడు వారు దగ్గరుండగా వాళ్ళు వెళ్ళిపోయారండి. అంతటా ఆ మహారాజుల దంపతుల మరణాన్ని ఆశ్చర్యంగా చూసిన విదురుడు సంతాపములతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఈ ప్రకారంగా విదుర గాంధారి ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పి తుంబురుడితో కలిసి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ వెనుక ధర్మరాజు భీమునితో ఇలా అన్నట్ట. ఏమంటున్నాడు? ధర్మరాజు దుశ్శకమును చూచి చింతిస్తూ ఉన్నాడు పాపం. ఒక కాలమున బండు నోషదిచయము నొక కాలమున బండు నోషదిచయము వేరొక కాలమున బండకుండు నండ్రు క్రోధంబు లోభంబు క్రూరత బొందును దీపింపనరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహావ్యాధయుక్తములండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు మగలతో నిల్లాండ్రు మచ్చరించెదరండ్రు స్థుతులు తండ్రులడగ జూతురండ్రు గురుల శిష్యులు దూషించు కూడరండ్రు శాస్త్రమార్గములెవ్వియు జరుగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు కాలగతి వింతయై వచ్చే గంటె నేడు అని. ఒక కాలంలో పండే ఓషధులు వేరొక కాలానికి పండడం లేదు. క్రోధము, లోభము, క్రౌర్యము, కపటము, బొంకు ఇవి పెచ్చరిల్లుతూ ఉండగా నరులు ప్రవర్తిస్తున్నారు. వ్యవహారములన్నీ న్యాయాధీశురాధీనంలో ఉన్నాయి. స్నేహం మోసంతో కూడి ఉంటున్నది. భార్యలు భర్తలను ద్వేషిస్తున్నారు. కొడుకులు తండ్రులను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గురువులను శిష్యులు దూషిస్తున్నారు. శాస్త్ర మార్గంలో లోకం నడవడం లేదు. బుధులు సైతము న్యాయ మార్గంలో నడవలేదు. అంటే మంచివాళ్ళు కూడా బుధులు మంచి నడయగలరు. చూసావా, కాలం పోకడ చాలా వింతగా ఉంది. హరి చూడన్నరుడేగినాడు నెల నేడయ్య కదా రారు కాలరు ఎవ్వారును యాదవుల్ సమదలోల స్వాంతులీవేళ సుస్థిరులై ఉందుదురా
మురారి సుఖియై సేబంబుతో నుండున ఎరవై ఉన్నది చిత్తమీశ్వర కృతం బెట్లోకదే మారుతి. ఇక్కడ మారుతి అంటే ఎవరో భీమసేనుడు. భీమసేన శ్రీకృష్ణుడిని చూడడానికి అర్జునుడు వెళ్ళి 7 నెలలు గడిచింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఎప్పుడూ మదంతో ఉండడానికే యాదవులు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఈ వేళ స్థిరులై ఉంటారా? మురారి సుఖంగా క్షేమంగా ఉంటాడా? నా మనస్సు విచారంగా ఉంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో అంటున్నాడు ధర్మరాజు గారికి. ఆయనకి తెలిసిపోతుందా? మానసము గలుగుచున్నది మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు సన్మానవదేహ క్రీడలు మాన విచారింపనోపు మాధవుడనుజా. తమ్ముడు, నా మనసు కలత చెందిందయ్యా. దుర్నిమిత్తాలన్నీ ఎక్కువగా తోస్తున్నాయి. మాధవుడు దాన్ని ధరించిన మానవ దేహాన్ని ఉపసంహరించుకుందామని ఆలోచిస్తున్నాడేమో. మనవులు చెప్పక ముందర మనదార ప్రాణరాజ్య మానశ్రీలన్ మనువుడునని మాధవుడిట మనమున తలపోసి మనిచ మనలందరునన్. ఆ మాధవుడు మనమి చెయ్యకముందే మన భార్యను, ప్రాణములను, రాజ్యమును, మానమును, వైభవాన్ని అన్నిటినీ మనకిచ్చాడు. నారదురాడిన కైవడి క్రూరపు గాలంబు వచ్చు గుంభిని మీదన్ ఘోరములగు నుత్పాతము లారభటిం జూడబడియే ననిలజ కంటే. ఓ భీమసేన, నారద మహర్షి చెప్పిన విధంగా ఈ పైన కాలం చాలా క్రూరంగా ఉంటుందేమో. ఉత్పాతములు చాలా ఘోరంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి, చూస్తున్నావు కదా. ఓడక ముందటనొక తారమేయంబు మురుగుచునున్నది మోర ఎత్తి యాదిచ్చుడయి ఉదయంప నభిముకుడ ముఖంపై నక్క వాపోయి మంటలు వాతగలుగా మిక్కిలుచున్నవి మెరసి గృధ్రాదులు గర్ధబాదులు దీర్చి క్రందుకొనియే నుత్తమాస్వంబుల కుదయించ గన్నీరు మత్త గజంబుల మదములుడిగే గాలు దూతమంగి గదిసె గొపోతము మండదగ్ని హోమ మందిరముల జుట్టు బొగల దిశలు సోరిది నాచ్ఛాదించే ధరణి మాసె చూడు ధరణి గదలే. అడుగో చూడు, భయపడకుండా మన మొదట ఒక కుక్క మోరెత్తి మొరుగుతుంది చూడు. ఉదయిస్తున్న సూర్యుని ముందర నిలిచి మంటలు వచ్చేటట్లుగా నక్క వాపోతున్నది. గ్రద్దలు అతిశయంగా తిరుగుతున్నాయి, గాడిదలు విలపిస్తున్నాయి, ఉత్తమమైన అశ్వములు కన్నీరు కారుస్తున్నాయి. మత్తగజాలకు మదం ఉడిగిపోయింది. యమధర్మరాజు దూతల్లా దగ్గరకు వస్తున్నాయి పావురాలు. హోమ మందిరాల్లో అగ్నిహోత్రాలు మండడం లేదు. చుట్టూ పొగల దిశలను ఆక్రమించాయి. సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోయాడు. భూమండలం కంపిస్తూ ఉన్నది. వాతములు విసరే రేణు వ్రాతములు ఆకాశము గప్పే వడి సుడిగొని నిర్ఘాతములు వడియే ఘన సంఘాతములు రక్తవర్ష కరితములయ్యన్. గాలి విపరీతంగా వీస్తుంది. ధరాపరాగ్న ఆకాశాన్ని కప్పేసింది. మట్టి పైనుండి పిడుగులు పడుతున్నాయి. మేఘాల రక్తాన్ని వర్షిస్తున్నాయి. గ్రహములు పోరాడిన గ్రహములు వినబడియే భూత కలకలములు దుస్సహములగుచు సిఖికీల వహముల క్రియదోచి గగన వసుధాంతరముల్. గ్రహములు పోరాడుకుంటున్నాయి. భూతముల యొక్క కలకలములు సహించలేనంతగా ఉన్నాయి. భూమి ఆకాశముల మధ్య మంటలు, భూమాకాశాల మధ్య మంటలు కనిపిస్తున్నాయి. దూలలు గుడువు చన్నులు దూడలకు గోవులీవు దుగ్ధములొడలన్ బీడము మానవు పశువుల గూడపు వృషభముల తరపి కుర్రల నిక్కున్. దూడలు పాలు త్రాగడం లేదు, ఆవులు దూడలకు పాలు ఇవ్వడం లేదు, శరీర రోగాలు తగ్గడం లేదు. వృషభాలు పశువులను కూడటం మానేసి 6 నెలల దూడలను కూడుతున్నాయట. అంటే పెద్ద ఆవులు కాకుండా 6 నెలలు చిన్నగా ఉన్నట్టు వాటిని కూడుతున్నాయి. కదలెడు వేల్పుల రూపెల వదలెడు కన్నీరు వాని వలనంజబటలు వదలెడి ప్రతిమలు వెలిజని మొదలెడి నొక్కొక్క గుడిని మేదిని యందు. దేవమందిరాల్లో దేవతా విగ్రహాలు కదులుతున్నాయి. అవి కన్నీరు కారుస్తున్నాయి, అవి చెమటలు కక్కుతున్నాయి. ఒక్కొక్క గుడిలో విగ్రహాన్ని ఆవహించిన దేవతలు బయటికి వెళ్ళిపోతున్నారు. కాకంబులు వాపోయిడి ఘాకంబులు నగరమగలు గుండ్రలు గొలిపెన్ లోకంబుల విభ్రష్ట శ్రీకంబుల గతి నశించి శిథిలములయ్యన్. కాకులు దుఃఖిస్తున్నాయి. గుడ్లగోపుల నగరంలో పట్టపగలే కూస్తున్నాయి. లోకాలని తమ శోభను కోల్పోయి కళ తప్పాయి.
యవ పద్మాంకుశచాప చక్ర జషరేఖాలంకృతం పైన మాధవు పాదద్వయమింక మెట్టెడు పవిత్రత్వంబు నేడాదిగా నవనీకాంతకు లేదు పోమరి మదీయాంగంబు వామాక్షి బాహువు లాకంపము నందుచుండు నిలకే యుగ్రస్థితులు వచ్చును. భీమసేన పద్మ అంకుశ చాప చక్ర మీన ఇత్యాది రేఖలతో అలంకృతమైన మాధవుని యొక్క పాదద్వయాన్ని తాకే అదృష్టం నేటి నుండి అవనీకాంతకు లేదు, భూమికి లేదు. నా ఎడమ కన్ను ఎడమ బాహు కంపాన్ని పొందుతున్నాయి. ఈ భూలోకవాసులకు ఏ దారుణమైన పరిస్థితుల్లో రానున్నాయో. ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. శ్రీకృష్ణుని వృత్తాంతం మాత్రం తెలియరావడం లేదని ధర్మరాజు భీమునితో విచారిస్తున్నాడు. అర్జునుడు ద్వారక నుండి రావడం, ఆ యొక్క కృష్ణుడి యొక్క నిర్యాణాన్ని తెలపడం దీంట్లో ఉంటుంది. ఖేదమన నింద్రసూరుడు యాదవపురి నుండి వచ్చి అగ్రజుగని తత్పాదముల నయన సలిలో పాదకుడై పడియ దీను భంగి నరేంద్ర. ఆ సమయంలో పట్టరాని దుఃఖభారంతో అర్జునుడు యాదవపురి నుంచి వచ్చాడు. అన్నగారైన ధర్మరాజును చూసిన ఆయన పాదముల మీద దీనుల వలె కన్నుల వెంట కన్నీరు కారుతూ ఉండగా వాలిపోయాడు. పల్లటిలిన యొల్లముతో డల్లడపడుచున్న పిరతమ్ముని గని వేల్వెల్ల నగుముఖముతో జను లెల్లను విన ధర్మపుత్రుడిట్లని పలికెన్. చెలించిన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్నతమ్ముడిని చూసి అర్జునుడిని ధర్మరాజు వెలవెలపోతున్న ముఖంతో ఏంటి ఇలా ఉన్నాడని మన జనులందరూ వింటూ ఉండగా ఇలా అన్నట్ట. మాతామహుడైన మన సూర్యుడున్నాడే మంగళమే మన మాతులనకును మోదమే నలుగురు ముగ్గురు మేనత్తల కానందమి వారు ఆత్మజులకు నక్రూర కృతవర్మ లాయుస్తమేతులే జీవితుడే యుగ్రసేన విముడు కళ్యాణయుక్తులే గత సారణాదులు మాధవు తమ్ములు మానధనులు నందమే మన సఖ్యక నందన్నకు భద్రమే శంభరాసుర భంజనునకు కుశలమే బాణధనుజేంద్రకూతుపతికి హర్షమే పార్థ ముసలికి హలికి బలికి. పార్థ, మాతామహుడైన మన సూరసేనుడు ఎలా ఉన్నాడు? మన మేనమామైన వసుదేవునికి మంగళమే కదా. మేనత్తులు 7 సుఖంగా ఉన్నారా? వారి కొడుకులు ఆనందంగా ఉన్నారా? అక్రూరుడు క్రూరవర్మ వీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఉగ్రసేన మహారాజు గారు బాగా తిరుగుతున్నాడా? మానధనులైన మాధవుని సోదరులు గదుడు సారణుడు మొదలైన వారంతా సుఖంగా ఉన్నారు కదా. మన సాత్వికి సంతోషంగా ఉన్నాడు కదా. ప్రద్యుమ్నుడు భద్రంగా ఉన్నాడు కదా. అనిరుద్ధుడు కుశలంగా ఉన్నాడా? బలభద్రునికి హర్షమే కదా అని ఇంకా అంధకులు మధువులు భోజులు దాసార్కులు వృష్ణులు సాత్వతులు మొదలైన యదువంశ వీరులు వీరంతా సుఖంగా ఉన్నారు కదా. హరికుమారులైన సాంబుడు సుషేరుడు అంటే కృష్ణుడి యొక్క కొడుకులు మొదలైన ప్రముఖులు వీరంతా సంతోషంతో ఉన్నారు కదా. యుద్ధవాదులైన నారాయణానుచరులు కృష్ణ సహచరులైన సునంద నందాదులను వీళ్ళంతా ఆనందంగా ఉన్నారు కదా అని ఈ ప్రకారంగా ధర్మరాజు అందరినీ అడిగి ఇట్లా అన్నాడు. మళ్ళీ వైకుంఠవాసుల వడవున నెవ్వని బలమున నానందభరితులగుచు వెరవక యాదవ వీరులు వర్తింతు రమరులు గొలువుండు నట్టి కొలువు చవికిని ఆకర్షించి చరణ సేవకులైన బంధుమిత్రాదుల పాదయుగము నెవ్వడు దృక్కించి నింద్రపీఠము మీద వజ్రంబు జడిపించి బ్రాలువాని ప్రాణవల్లభ కేంగేలం బాదుసేసి యమృత జలముల భోషింప నలరు పారిజాతమెవ్వడు కొని వచ్చి సత్యభామకిచ్చినట్టి మహాత్మునకిప్పుడు శుభమే అని అడుగుతున్నాడు. తమ్ముడు, ఏ మహానుభావుని బలంతో వైకుంఠవాసుల వలె భయపడకుండా ఆనందంతో యాదవీరులందరూ వర్తిస్తూ ఉన్నారో, ఏ మహానుభావుడు దేవతల కొలువులో తన బంధుమిత్రాదులను నిలిపాడో, ఏ మహానుభావుడు వజ్రాయుధాన్ని జలిపించే ఇంద్రుని ప్రాణేశ్వరైన శచీదేవి తన చేతి అమృతాన్ని పోసి పెంచిన పారిజాత వృక్షానికి ఇచ్చి సత్యభామకి ఇచ్చాడో అట్టి మహానుభావుడు గోవిందునికి శుభమే కదా. అన్నా పల్గున భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు గోవిందుడా పన్నానీక శరణ్యుడీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుతన్మామజ్జ పీఠంబునం దున్నాడా
బలభద్రగూడి సుఖియై ఉత్సాహ్యై ద్వారకన్. నాయన పల్గుణ భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుడు, ఆపన్నానేక శరణ్యుడు, ఈశ్వరుడు, జగత్తుకు మేలు కలిగించేవాడు, క్రొత్తగా వికసిస్తున్న పద్మపత్రముల వంటి కన్నుల గలవాడు అయిన గోవిందుడు సుధర్మ మధ్య పీఠంతో బలభద్రునితో కూడి సుఖంగా ఉత్సాహంలో ద్వారకలో ఉన్నాడా? ఆ రామకేశవులకును సారామల భక్తి నీవు సలుపుదువు గదా, గారములు సేయుదురా పోరముల బంధు లెల్ల ప్రొద్దుజితారి. పలుగున ఆ రామకృష్ణులు నిశ్చయమైన భక్తితో నువ్వు సేవించావు కదా, అక్కడ మన వాళ్ళంతా నిన్ను ఆప్యాయంగా ఆదరించారు కదా. మున్ను గ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో బోరుచో సన్నాహంబున కాలగేయని చెక్కాడుచో బ్రాభవ స్కన్నుండై చరు కౌరవేంద్ర పరికి గంధమునన్ ద్రోలుచో గన్నీరెన్నడు దేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికిన్. ఎంత బాగా అడిగాడు తండ్రి. మున్ను ఉగ్రమైన కారవుడిలో వరాహం కోసం శివుడితో పోరాడేటప్పుడు కానీ, కాలకేయేది రాక్షసులను యుద్ధరంగంలో సంహరించేటప్పుడు కానీ, ప్రాభవాన్ని కోల్పోయి గంధర్వులకు చిక్కిన కౌరవేంద్రుణ్ణి విడిపించడం కోసం గంధర్వులతో యుద్ధం చేసేటప్పుడు కానీ నువ్వెప్పుడూ కన్నీరు పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు కన్నీరు గారుస్తున్నావు. ముందు ఈ మాట చెప్పు, మన కృష్ణుడికి కళ్యాణమే కదా. ఇంకా అంటున్నాడండి, ఓడితివో శత్రువులకు నాడితివో సాధు దూషణాలాపంబులం, కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్. ఒకవేళ శత్రువుల చేతిలో ఓడిపోలేదు కదా నువ్వు, లేదా సజ్జల్ని మంచి వాళ్ళని ఎవరినైనా తిట్టావా నువ్వు, పరసతులను కూడావా ఏమైనా, సాటి వీరుల మధ్యలో నీ మానాన్ని ఏమైనా పోగొట్టుకున్నావు ఏంటి? తప్పితివో ఇచ్చేదనని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలు చెప్పితివో శరణార్థుల రొప్పితివో ద్విజుల జనుల బసుల రోగుల సతులన్. ఒకవేళ ఇస్తాన్ని ఇవ్వలేకపోయావా, కపట సాక్ష్యం ఏమైనా చెప్పావా, ఇతరులకు చేసిన మేలు పరులకు చెప్పావా, శరణార్థులు విప్రులు పశువులు రోగులు స్త్రీల మీద పొరపాటున బాణాలు వేయలేదు కదా. అడిచితివో భూసురులను గుడిచితివో బాలవృద్ధ గురువులు వెలిగా, విడిచితివో యాశ్రితులను ముడిచితివో పరుల విత్తము లోభమునన్. భూసురుల మీద కోప్పడ్డావా ఏమిటి? బాలులు వృద్ధులు గురువులు వీళ్ళని బహిష్కరించి నువ్వేమైనా తిన్నావా? నిన్ను ఆశ్రయించిన వాళ్ళని కాదని విడిచిపెట్టేసావా? పరుల సంపద మీద లోభం చేత ఆశపడ్డావా అని అడిగేసరికి కన్నీరు చేతితో తుడుచుకొనుచు గద్గద కంఠంతో పెద్ద నిధిని పోగొట్టుకున్న పేదవాడి విధంగా నిట్టూర్పులు విడుస్తున్నాడటండి అర్జునుడు. తన అన్నగారైన ధర్మరాజుతో ఇలా అంటున్నారటండి. ఏమంటున్నారో చూడండి. మనసారది మన సచివుడు మన వియ్యము మనసకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడిచనియ మనుజాదీసా. ఎంత బాగా చెప్పారండి. మనసారది మన సచివుడు మన వియ్యము మన సకుండ మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడిదనియ మనుజాదీసా. మానవేశ్వర, మన సారథి మన సచివుడు మన వియ్యము మన సకుడు మన బంధువు మన ప్రభువు మన గురువు మన దైవము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. కంటగలు నుపుల నూడగా వింటంగంపించు యంత్రమీనమున గోలన్ గెంటించి మనము వాలం గంటించేకొని జేకుంటిమతని కరుణన కాదే. శత్రురాజులైన రాజులందరూ చూస్తూ ఉండగా పైన తిరిగే బస్సు యంత్రాన్ని బాణంతో భేదించి మనం వాలుగంటి అయిన పాంచాలిని వివాహం చేసుకున్నది అతని దయవల్లే కదా. అర్జునుడు ఇవన్నీ చెప్తున్నాడు. దండి ననేకులతో నా కండలు నెదురైన గెలిచి కాండభవనము జెండార్చికి నర్పించిన గాంధీవము నిత్య చక్రి గలుగుట నదిపా. యుద్ధంలో అనేకులతో కలిసి ఇంద్రుడు ఎదురైనా గెలిచి కాండభవనాన్ని అగ్నిదేవునికి అర్పిస్తే ఆయన గాంధీవాన్ని ఇచ్చాడు కదా. అది ఎవరి దయవల్ల వచ్చింది అన్నయ్య? కృష్ణుడి దయవల్ల కాదా? దిక్కుల రాజుల నెల్లెను మక్కించి ధనంబు గురుట భయకృత సభ మున్నెక్కుట జన్నముసేయుట నిక్కము హరి మనకు దండ నిలిచినగాదే. సమస్త దిక్కుల్లోని రాజసమూహాన్ని సమరంలో జయించి వాళ్ళ దగ్గర నుండి ధనాన్ని తీసుకున్నది, మైసమును అందుకున్నది, రాజసూయాగాన్ని చేసింది నిజానికి హరి మన పక్కన ఉన్నందువల్లే కదా అన్నయ్య. ఇబజిద్వీర్య
మఖాభిషిక్తమగు నీ ఎల్లాలి దమ్మిల్లమున్ సభలో సాత్రవు నీడ్చినన్ ముడువకా చంద్రాశ్చ దుఃఖింపగా నమయం విచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతికాంత శిరోజబర స్త్రీల హరింపదే విధవలై సౌభాగ్యముల్ వీడగన్. సింహపరాక్రమ ధర్మరాజా, రాజసూయాధ్వరంలో అభిషిక్తమైన ఎల్లాని కొప్పు పట్టుకొని సభలోకి ఈడిస్తే ముదువక ద్రౌపది దుఃఖించినప్పుడు అభయాన్నిచ్చి ప్రతిజ్ఞ చేసి నీ శత్రువుల యొక్క భార్యల శిరోజమున సౌభాగ్యమును వాళ్ళంతా విధవలై ఏడుస్తూ ఉండగా హరించలేదా? వైరులు గట్టిన పుట్టముల్ విడువగా వారింపనా వల్లముల్ రారీ వేడను ఉపేక్ష సేయదగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణయంచు సభలో లీనాంగి అయి కుయ్యదం గారుంగంబర భూరి వస్త్ర కలితంగా జయడే ద్రౌపదిన్. శత్రువులైన కౌరవులు పాంచాలి కట్టుకున్న చీరలు విప్పేటప్పుడు నా భర్తలు రారీ వేళ ఉపేక్ష చేయతగదు, ఒక్షించు రక్షించు కృష్ణ అంటూ సభలో ప్రార్థించినప్పుడు కరుణతో ద్రౌపదిని చీరలిచ్చి కాపాడాడు కదా. దూర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యుల భక్తి గొలువ జరుదించి మనము బాంచాలియు గుడిచిన వెనుక నాహారంబు వేడికొనిన బెట్టెద ననవుడు బెట్టకున్న శిపిందు ననుచు దోయావగాహమున కేక గడవల నన్న శాఖములు ధీరిట చూచి పాంచాల పుత్రిక పన్నసాల లోన దళచర విచ్చేసిన లోవిలోని శిష్ట శాఖాన్నలవముల భ్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షించేసి నిట్టి త్రైలోక్య సంతర్పి గలండు. దూర్వాసుడు ఒకనాడు దుర్యోధనుడు పంపిస్తే 10,000 మంది శిష్యులతో భక్తితో కొలువ మన దగ్గరకు వచ్చాడు. అప్పటికే మనము పాంచాలి శుభ్రంగా భుజించి ఉన్నాము. అప్పుడు ఆ మునీంద్రుడు మనల్ని తనతో పాటు తన శిష్యులకు కూడా భోజనం పెట్టమన్నాడు, లేకపోతే శపిస్తానన్నాడు. అలా అని నదీ తీరానికి వెళ్ళాడు ఆ ముని. అప్పుడు వంటశాలలోకి వెళ్ళి చూసేసరికి కడవల్లో ఉన్న శాఖములన్నీ అయిపోవడం చూసిన పాంచాల రాజపుత్రి ఆ పర్ణశాలలో ఉండి మనస్సులో కృష్ణుని తలుచుకుంది. వెంటనే ప్రత్యక్షమై ఆ పాత్రలో కొద్దిగా మిగిలిన అన్నాన్ని నోట్లో వేసుకున్నాడు. అంతే కృష్ణుడు. దూర్వాసుడు అతని శిష్యుల కడుపులన్నీ కూడా నిండిపోయాయి. 3 లోకాలకు సంతృష్టిని కలిగించే మహానుభావుడు మనకి ఎక్కడ దొరుకుతాడన్నయ్య? పందెకై పోరాడ పాలాక్షుడవ్వని బలమున నాకిచ్చే బాసుపతము నెవ్వని లావుల నిమ్మెన దేవేంద్ర పీఠార్థమున నుండ బెంపుం గంటి గాలకేయ నిబాత కవచాది రౌచ్యలు చంపితి నెవ్వని సంస్మరించి గోగ్రహణమునాడు కూకులాంభోనిది గడచితి నెవ్వని కరుణ చేసి కన్న సింధురాజ కౌరవేంద్రాదుల తలలపాగ లెల్ల దడవి తెచ్చి ఏ మహాత్మ బలమి నిశ్చితి విరటుని పుత్రియుడుగా బొమ్మ పొత్తికలకు. ఆ పాలాక్షుడు పందెకి పోరాడితే కృష్ణుని బలం వల్లే కదా నాకు ఆయన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. గోపాల్ని అనుగ్రహం వల్లే కదా ఈ శరీరంలో దేవేంద్రుని యొక్క సగం పీఠం మీద ఆసీనుడనయ్యాను నేను. కాలకే నివాత కవచాది జైత్యులందరినీ కూడా మాధవుణ్ణి సంస్మరించి కదా నేను సంహరించారు. గోగ్రహం నాడు కౌరవ సేనా సముద్రాన్ని కేశవుని కరుణచే కదా దాటాను. కర్ణుడు, సైంధవుడు, కౌరవుడు ఇత్యాది వీరుల తలపాగాలని కోసి తెచ్చి ఆ పద్మనాభని దయచేసే కదా విరటని పుత్రికైన ఉత్తరకు బొమ్మల పిండిట్లకి ఇచ్చాను. గురు భీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీస చక్రంబులో గురు శక్తిన్ రథయంతయై నొగలపై గూర్చిండియామేటి నా శరముల్వారకమున్న వారల బరోత్సాహాయ రుజ్జోగ తత్పరతల్ చూడ్కుల సంహరించ రమితోత్సాహంబు నాకిచ్చుచున్. భీష్మద్రోణాదులు కూడి పన్నిన కురుక్షేత్ర సంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం యొక్క నొగలపై కూర్చొని ఆ మేటి వీరుడు నా బాణ పరంపరలు వారి మీద వర్షించకముందే వారి బలాన్ని, ఉత్సాహాన్ని, ఆయువును, ప్రయత్నాన్ని కేవలం చూపులతోనే ఒమ్ము చేశాడు కదన్నయ్య. నాకు అమితమైన ఉత్సాహాన్ని ఇచ్చాడు. అసురేంద్రుండొనరించు కృత్యమును ప్రహ్లాదం ప్రవేశించి గెల్వ సమర్థంబులు గాని కైవడి కృపాస్వత్ధామ గాంగేయ సూర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్ర ప్రపంచంబు నా దిశకుండ్రాక తొలంగే మాధవు దయాదృష్టి నరేంద్రోత్తమ హిరణ్యకశిపుడు చేసిన క్రూరమైన కృత్యాలు ప్రహ్లాదుణ్ణి ప్రవేశించి గెలవడానికి సమర్థములు కాకుండా పోయాయి. అలాగే
కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్మ, కర్ణ, ద్రోణ ఇత్యాది మహావీరుల ధనస్సుల నుండి విడువబడిన దివ్యాస్త్రములు నా దశకు రాక మాధవుని దేవల్ల కదా పక్కకు పోయాయి. వాళ్ళందరూ కొడితే నేను తట్టుకోగలనా? వసుమతి దివ్య బాణములు వ్రక్కలు వాపి కొలంకుసేసి నా రసములు మాటుగా బరపి రజ్యములను రిపులెల్ల చూడ సాహసమున నీటబెట్టిది రణావని సైంధవుడు జంపునాడు నా కసుర విరోధి భద్రగతి నండయి వచ్చిరగాదే భూవరా సైంధవ వధనాటి యుద్ధంలో భూమి మీద దివ్యబాణములు వేసి కొలంకు చేసి రిపులందరూ కూడా చూస్తూ ఉండగా నా రథాస్వాలకు దప్పిక తీర్చి నాకు అసుర విరోధి అని కృష్ణుడు అండగా ఉండబట్టి కదా అని చెప్పి అర్జునుడు కృష్ణుడి గురించి చెప్తూ ధర్మరాజు గారితో ఈ విధంగా బాధపడుతున్నాడు. వచ్చే యొక్క భాగంలో మిగతాదంతా కూడా చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.